ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ మరి 2025వ సంవత్సరం అంతా తండ్రి అయిన దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి మనందరినీ ప్రేమించి తన వాత్సల్యత ద్వారా కృప ద్వారా మరలా 2026 సంవత్సరాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి 2026 సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని మరి మనం సద్వినియోగం చేసుకుంటూ ఆత్మతో సత్యమతో ఆరాధించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. మరి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ఈరోజు ఆదివారం ఆరాధనలో పాల్పొందుతున్నారు మీ అందరికీ, మరి మా ముందు కూర్చున్న సహోదరులు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రీస్తునామని తెలియపరుస్తూ తాడిపూడి క్రీస్తు సంఘం నుంచి ఆయా ప్రాంతంలో మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ రోజు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయమును బట్టి విలువైన దేవుని సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకొని మరొకసారి విశ్వాసాన్ని పరిశోధన చేసుకుంటూ మన జ్ఞానం కలిగి నడుచుకునేలాగా దేవుడు మనకి విలువైన సంగతులు నేర్పించాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్య పరిచయంలోనికి వెళ్ళాలి. ప్రార్థన అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థన ఏకరించాలి. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమునకు లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి తండ్రి గడిచిన సంవత్సరంలో ఆదివారాలని ముగించుకుని తండ్రి ఈ 2026 సంవత్సరంలో జనవరి 4వ తారీఖు మొదటి ఆదివారంలో మీ సన్నిధిలో మేమందరము తండ్రి పరిశుద్ధులుగా కూడుకుని ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చేరవచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ అందు భయమును భక్తిని మాకు దయచేయండి. మీ మాటలు వినే విధేయతను, మీ వాక్యానికి లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు తండ్రి, సమయాన్ని గుర్తించి త్వరగా ఆ పనులన్నీ ముగించుకొని మీ సన్నిధికి రాగలిగిన మనసును దయచేయండి. అలాగే వచ్చిన మేము తండ్రి మీ అలా విధేయత కలిగి తండ్రి భయముతో భక్తితో మీ సన్నిధిలో ఎదుగుతూ మీ వాక్యానికి తండ్రి మా హృదయాలను తండ్రి చేర్చగలిగిన అవకాశాలు మాకు దయచేయండి. మేము వినే ప్రతి మాటను పెడచెవుని పెట్టకుండా మా హృదయంలోని ఆ వాక్యం ద్వారా బలపరచమని అడుగుచున్నాం. అలాగే తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉండి మాకు ముందు కనిపించకపోయినా తండ్రి మరి మేము చెబుతున్న ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని వింటూ మరి వాక్యాన్ని నేర్చుకుంటూ ఆయా దేశాల్లో ఆయా ప్రదేశాల్లో ఉండి ఎందరో తండ్రి వాక్యంలో బలపడుతున్న సహోదరులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ మాటలు వినగలిగిన తండ్రి హృదయాన్ని వారికి ప్రసాదించమని, మీ మాటల ద్వారా చక్కటి ఆదరణను ప్రసాదించమని, మేము వినే ప్రతి మాట ద్వారా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని మరి తండ్రి మాకు కలుగుతున్న శబ్దాలు మరి తండ్రి మరి ప్రతి విధమైన తండ్రి ఆటంకాలు మాకు దూరపరిచి మీ వాక్యాన్ని తండ్రి మరి ఏ ఆటంకం లేకుండా మాట్లాడగలిగిన అవకాశాన్ని మాకు కల్పించమని, మీ విలువైన మాటలకు మీ వాక్యాలకు తండ్రి మరి గౌరవం ఇవ్వగలిగిన మనసును మా అందరికీ దయచండి. మా వీధిని మా ప్రాంతంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకొని మరి తండ్రి వింటున్న వారందరినీ ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా కదా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయమును బట్టి ఎన్నో సంగతులు మనం నేర్చుకునే అవకాశం మనందరూ కూడా ఉంది. కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ఏంటంటే యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే నీవు ఏమి వినుచున్నావో జాగ్రత్తగా చూసుకో. ఒకసారి మార్కు సువార్తలోనికి మనం వెళ్తాం. మార్కు సువార్తలోనికి మనం వెళ్తాం. 2వ అధ్యాయం మార్కు సువార్తలో యేసు ప్రభు గారు మాట్లాడుతున్న మాటలు. ఒకసారి 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువు. 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? వినేవారు చూసుకోవాలట. ఏం విన్నవారు?
ఇది ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు తెలుసా? ఎందుకు వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి? యాకోబు పత్రికలోనికి మనం వెళ్తాం. యాకోబు పత్రికలో మనతో ఒక మాట ఆయన మాట్లాడుతూ తెలియజేస్తున్నారు. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. మొదటి అధ్యాయం యాకోబు పత్రిక తీసారు. 21వ వచనాన్ని చదివినట్లయితే యాకోబు 1వ అధ్యాయం 21వ వచనంలో మాట తెలియపరుస్తున్నాడు. చదువుతాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఎవరు మానాలే? క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రీస్తు వాక్యాన్ని వింటున్న వారు ఏం చేయాలట? సమస్త కల్మషం అంటే దేని ద్వారా మనం కల్మషులు అవుతున్నామో నిష్కల్మషులుగా ఆయన రక్తం మనల్ని కడిగితే, ఓకేనా ఏమా? సంఘం ఆయన ఎదుటి ఎలా ఉండాలనుకున్నాడు? ఏపీఎస్సీకి రాసిన పత్రిక 5 అధ్యాయం. మరలా ఇక్కడ పోతాం. ఏపీఎస్సీ పత్రిక 5 అధ్యాయం 25 వచ్చిన ఒకసారి చదవండి. ఏపీఎస్సీ పత్రిక 5 అధ్యాయం 25 వచ్చిన ఆయన ఒక మాట తెలియపరుస్తున్నాడు. చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడదైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేశాడట? ఎవరు పవిత్రపరుస్తా? రక్తమిచ్చిన యేసుక్రీస్తు సంఘాన్ని ఏం చేశాడట? పవిత్రపరచాడు. అంటే ఎందుకు పవిత్రపరచాడు? తన ఎదుట నిలువ పెట్టుకోవాలన్నట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవాళ ప్రతి క్రైస్తవుడు ఎవరి ఎదుట నిలబడాలి? క్రీస్తు ఎదుట ఎలా నిలబడాలట? అందుకని ఆయన చెప్పాడు. అది చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. మీకు అర్థమవుతుందా? ఓకేనా? అంటే కల్మషం లేకుండా ఉంచుకోవాలనుకున్నాడంటే క్రీస్తు సంఘాన్ని. ఓకేనా? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధమైనది గాను. సంఘం ఎలా ఉండాలి? క్రీస్తు ఎదుట పరిశుద్ధంగా ఉండాలి, అపరిశుద్ధతగా ఉండకూడదు. సంఘం అంటే ఎవరు? బాప్తిసం పొందిన మీరు నేనే. అమ్మా, బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడింది మీరు నేనే. ఆయన భార్య, ఆయన సంఘం. ఓకేనా? ఆ సంఘం ఆయన ఎదుట పవిత్రంగా ఉండాలని ఏం చేశాడంట? అమ్మా, ఏం చేశాడంట? దాని కొరకు తల్లు తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. అంటే ప్రాణాన్ని కూడా అర్పించాడట. ఎవరు చేయగలరండి? అర్థమవుతుందా? భార్య బాగోకపోతే డబ్బు ఖర్చు పెట్టగలడేమో తప్ప కానీ ప్రాణాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేరు. మీరు ఆలోచించండి. ఏ భార్య కొరకు ఏ భర్త ప్రాణం ఇవ్వలేరు. ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రాణం తీస్తున్నారు. అవునంటారు కదంట. ఇప్పుడున్న భర్తల భార్యలు ఏం చేస్తున్నారు? ప్రాణం తీసేవాళ్ళే తప్ప కానీ ప్రాణం పెట్టేవాళ్ళేమి కాదు. అది ఎందుకు తెలుసా? కల్మషం వరకు ప్రాణం చేస్తున్నారు. కల్మషం పోగొట్టడం వరకు ప్రాణం పెట్టండి. అవునంటారు కదంట. క్రీస్తుకి అంటే శరీర సంబంధమైన భర్తకి ఆత్మ సంబంధమైన భర్తకు ఉన్న తేడా చూసారా? అది ప్రభు మనసు పురుషుల్లోనికి రావాలండి. క్రీస్తు ఎలాగైతే తన భార్యను సంరక్షించుకున్నాడో పురుషుడు తన భార్యను సంరక్షించాలి. సంరక్షించడం అంటే భోజనం పెట్టి వైద్యం చేయించి కుటుంబంలో కావలసిన ఇవ్వడమే కాదు. సంరక్షించడం అంటే పాపము నుంచి తప్పించడం. అవునా? పరిశుద్ధతలోనికి నడిపించడమే సంరక్షణ. సంరక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు.
కాబట్టి క్రీస్తులోనికి మనం నడిపించాలి, ఆయన సంరక్షించగలరు. ఓకేనా? అది కలంకమైనను ముడత అయినను. అసలు మీరు అర్థం చేసుకుంటున్నారు, డాగ్ కూడా ఉండకూడదండి క్రైస్తవులో. ఓకే, 2026లో మనకి సాధ్యం అవ్వాలి. ఏది? కలంకం గాని ముడత గాని మీలో నాలో ప్రభు ఎదుటి కనపడదు. ఓకేనా? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను ఎవరోని ప్రభువులు రక్షింపబడిన వాళ్ళు అసలు మరి అలాంటిది ఏమీ లేకుండా. మీకు అర్థమవుతుందా? ఎలా ఉండాలట? లేక పరిశుద్ధమైనది గాను. అసలు ప్రభు యొక్క మనస్సు చూడండి, పరిశుద్ధులైన ఎదుటి ఎలా ఉండాలనుకుంటున్నారో ప్రభు మనస్సు చూడండి. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో దేనితో స్నానం చేస్తున్నాడట ఆయన? దేనితో కడుగుతున్నాడట సంఘాన్ని? అందుకనే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. మనం వినుచున్న వాక్యం జాగ్రత్తగా చూసుకుంటేనే ఆ విన్న వాక్యం మనల్ని ఈ కల్మషాల నుంచి, అది చెప్పాడు యాకోబు పత్రికలో ఏమని, సమస్త కల్మషము నుండి విర్రవీగుచున్న దుష్టత్వము నుండి ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఏది? వాక్యానికి ఉంది శక్తి. ఆ శక్తి వాక్యానికే ఉంది. మరి అటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని మనం శక్తిహీనులుగా వింటే, కాబట్టి ఆ ప్రభావితం మనలోనికి రాదు. వాక్యం మనల్ని ప్రభావితం చేయాలి ప్రభు ముందు. ఓకేనా? కాబట్టి దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడట? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడండి. అదండి ప్రభు సంఘం అంటే. ఎవరో పేరెట్టుకున్నది ప్రభు సంఘం కాదండి. ఎవరో ప్రయాసపడుతున్నారంటే సంఘం వాళ్ళది కాదండి, ప్రాణం పెట్టినోడుదండి సంఘం. మా ప్రయాస ఏముందండి? నేర్చుకొని చెప్తున్నాం. అవునడు కదంట్రా? నేర్చుకుని చెప్తున్నాం. మారు మనసు వస్తే బాప్తిస్మం ఇస్తున్నాం. అసలు బాప్తిస్మం ఇవ్వాలి, రక్షించాలని అసలు ఆయన కార్యం చేశాడు. మూల్యం ఆయన ఇచ్చాడు. అవునడు కదండి? ఈ లోపు అపవాది మాకిచ్చే స్వార్థం ఏంటంటే సంఘం నాది. మీకు అర్థమవుతుందా? సంఘం నాది. మా తాతల కానీ నుంచి వస్తుంది కాబట్టి మా పేరే ఉండాలని. ఇవాళ క్రీస్తు ప్రాణం పెడితే ఆయన నామాన్ని తీసేసి క్రైస్తువుల మధ్య మనం బ్రతుకుతున్నామంటే, ప్రాణం పెట్టిన వాడు నామాన్ని కూడా గుర్తించలేని అసమర్థ స్థితిలో మనం బ్రతుకుతున్నామంటే, ప్రాణం పెట్టింది ఆయన, పరిశుద్ధ పరుస్తున్నది ఆయన. ఆలోచించాలి. ఎందుకంటే పరమగీతలో చెప్తాడు, ఆయన 10,000లో అతి సుందరుడు, ఈ అందరిలోనైనా నేను ఆయన గుర్తిస్తాను అని అంటున్నాడా లేదా? మరి వాళ్ళ క్రైస్తవుడు ఎందుకు గుర్తించలేకపోతాడు? దీని సంఘం వచ్చిన ఆయన ప్రాణం పెట్టిన సంఘం ఏదో అంటే జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకుంటలేదు. అంతేనా కదా? జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకుంటే ప్రభు నామం పెట్టబడిన సంఘం ఏదో వెతుక్కుని అందులోకి వెళ్తారు. ఇవాళ 2026 సంవత్సరంలో మరుపడ్డది. మారు మనసు పొందాలి. మన మనసు మారాలి. అబద్ధం నుంచి అసత్యం నుంచి మనం తిరగాలి. ఈ 2026లో కూడా ఇంకా అబద్ధములు ఎదుగుతున్నట్టు మనల్ని ఎవరో తప్పించలేరు. నేను ఉన్నది చాలు అని అనుకుంటే మనల్ని ఎవరో కూడా జీవాన్ని ఇవ్వలేదు. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. అందుకనే ఒక్కసారి అంటే యాకోబు పత్రికలో 1:21 వచ్చు. అందుచేతను సమస్త కల్మషమును ఎలా విర్రవీగుతున్నావు అమ్మా? ఎలా విర్రవీగుతున్నావు? ఒకసారి 19 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరుల, మీది సంగతి ఎరుగుతురు. మీకు అర్థమవుతుందా? అంటే ఎరిగిన వాడితోటే మాట్లాడుతున్నాడు. ఎవరు? యాకోబు గారు మాట్లాడుతున్నది. ఎవరు తెలుసా? యాకోబు గారు. ఈ యాకోబు గారు ఎవరు?
ఎందుకంటే ఆ 12 మంది అపొస్తలులు కూడా ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు, యోహాను, యాకోబు ఉన్నాడు. ఓకేనా? కానీ ఆ యాకోబు కాదండి ఇది మాట్లాడుతుంటారు. ఈ యాకోబు ఎవరు అనుకున్నారు? యేసు సహోదరుడైన యాకోబు. మీకు అర్థమవుతుందా? మరియక జననమైన యాకోబు గారి మాటలో మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతులు ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు ఎలా ఉండాలంట? వినడానికి ఏం చెప్తారా అని ఎదురు చూడాలంట, చెవులు పట్టుకొని. ఓకేనా? మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు ప్రతి దానికి నిదానం ఉండాలట. అందుకనే మనం వాహనాల వెనకాల రాస్తూ ఉంటాం, నిదానమే ప్రధానమని. మీకు అర్థమవుతుందా? నిదానం ఉండాలి, అది ప్రధానం. మనకున్న ప్రాధాన్యత ఏం తెలుసా? నిదానం కావాలి. మార్గంలో నిలిచి చూడమన్నాడు. ప్రతి మార్గం మనం అనుకున్న గమ్యానికి వెళ్ళదు. అవునాడు కదంటారా? మనం ఉన్న సంఘం మనం నిత్య జీవం చేర్చాలంటే అది ప్రభు కట్టిందై ఉండాలి, ప్రభు ప్రాణం పెట్టిందై. అది గమ్యానికి చేర్చేది. ప్రతిదీ పరలోకానికి చేర్చేది కాదు, పరలోకానికి చేర్చేది ప్రభు కట్టింది. అది మనం అర్థం చేసుకో. ఓకే, అందుకని అన్నాడు నేనే మార్గం అన్నాడు. ఇంకో మార్గం ఉందా? దావి ఒక్క మార్గమే నేనే అన్నాడు. ఎవరో ద్వారా వెళ్ళిపోదామంటే పర్వాలేదండి. ఆ సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి మనం. ఆ సరైన మార్గం ఏదో తెలియపరచడానికి వాక్యాన్ని నిదానించాలి, వినడానికి వేగురు పడాలి. అవునట్టు కదా? మాట్లాడడానికి కాదు వేగురు పడడం, వినడానికి వేగురు పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కోపించడానికి కూడా ఏం చేయాలట? ఇవాళ 2025 సంవత్సరంలో మనం ఆవేశంగా బ్రతుకుండొచ్చు, అనర్థాల వైపు నడుచుకుండొచ్చు. అవునంటే కదా? ఈ 2026 సంవత్సరంలో మనం నిదానించడం, వినుటలో వేగురు పడడం అనేది మనం గమనించుకోవాలి. 20 ఎందుకు అనగా అంటే ఎందుకు నిదానించాలి, ఎందుకు వేగురు పడాలి? ఓకేనా? నరుని కోపము దేవుని నీతిని, అది కోపంతో ఎవరు పని చేయలేము. ఒకవేళ మన పనులు ఎలాగైనా జరిగిపోతే ఏమో కానీ ప్రభు పనిని కోపంతో చేయలేం, కక్షతో చేయలేం. ఎలా చేయాలి? అమ్మా, సాత్వికమైన మనసుతో, దేన మనసుతో అమ్మా మనం చేయాలి. శాంతంగా దేవుడి పనిని చేయాలి, తప్పని కోపంతో దేవుడి పని చేయాలి. అందుకనే చెప్పాడు. ఓకేనా? ఆ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుచేత? ఆయన నీతి నెరవేర్చలేదు కాబట్టి మనం ఏం చేయాలని చెప్తున్నాడు? సమస్త కల్మషము. అంటే ఇప్పుడు ఎందుకు విర్రవీగుతున్నాం తెలుసా? మనం కల్మషం. ఎందుకు కల్మషం అనేది తెలుసా? కోపాలతో సాధిస్తున్న అనర్థాలు అన్నమాట. అంటారు కదండి? మన కోపాలు, మన ఆవేశాలు అనర్థాల వైపు నడుతున్నాయి తప్పని అర్థం వైపు నడుపులేదు. అందుకు కాబట్టి సమస్త కల్మషమును విర్రవీగుచున్నారు. అంటే ఇప్పుడు దుష్టత్వం నుండి ఎంత విర్రవీగుతున్నాయి, అంత రోజులు ఏడనుకుంటున్నాం. మనం ఎక్కడ ఉన్నాం? ఎందుకనే అంటే దుష్టత్వం అంటే అర్థం ఏంటి? దుష్టుని బంధకాల్లో బ్రతుకుతూ నా అంతటి వాళ్ళు ఏడనుకుంటున్నాం మనం ఇవాళ. అన్నట్టు కదా? మరి 30% అయితే ఏమి ఆగ్రహం కాలరా? అది అదే కదా? నాలా ఎవరు రింగేస్తారా? నేను తాగిన నిన్ను తాగుతాడు బీర్లు అన్నాడు కదా? నేను తిన్నంత ఎవడ తింటాడని. మొత్తం 12 అయినప్పటికీ ఒంటి చేయనే తోలేడు బండి అన్నట్టు కదంట. అంటే ఆనందం అంటే అదనుకుంటున్నారండి. మన వాళ్ళు ఒకరికి నష్టాలు కలిగించేది ఆనందం కాదు. ఒకరు నష్టపరుస్తూ మనం ఆనందించడం దేవుడి ఉద్దేశం కాదు. మన ఆనందం 10 మందికి ఉపయోగపడాలి. అర్థమవుతుందా? మనం ఆనందిస్తే ప్రభునంతా ఆనందించాలి. ఎందుకు తెలుసా? ప్రభులు ఉంటే నాకు రక్షణ, ప్రభులు ఉండి ఆనందిస్తే అవతలకి రక్షణ. అది నిజమైన ఆనందం. మనం ఏం చేస్తున్నాం? మనకి తెలిసిన ఆనందంలో అవతల నష్టపోయిన పనులను నేను ఎంజాయ్ చేయాలి. ఆఖరికి మన ఎంజాయ్మెంట్ లో కుటుంబం నాశనం అయిపోతున్నా, కుటుంబం బాధపడుతున్నా మనకు అవసరం లేదు. మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. అలా ఎందరో 2026 చూడకుండా 21లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మీకు అర్థమవుతుంది? విర్రవీగిన తల బిరుసుతాను ప్రభు దగ్గర పనిచేయదు.
ఒకవేళ అలా ఉన్నా సరే 2026లో అడుగు పెట్టించాడంటే మార్పు కొరకే దేవుడు అవకాశం మనకి ఇచ్చాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? బెర్రవేయకూడదు. నేను గొప్పడు కాబట్టి 26 చూశానని అనుకోకూడదు. అన్నాడు కదండి, ఆయన కృపతో నాకు 26 ఇచ్చాడు అన్నట్టు కదా. ఇప్పుడైనా నేనేం చేయాలి? నేను నాది అనుకున్నది విడిచిపెట్టి నీది అని చెప్పే స్థానానికి రావాలి. మార్పు అది మీకు అర్థమవుతుందా? వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. ఎంత శక్తి కలిగిన వాక్యం అంటే ఇది. అంటే ఇప్పుడు ఆత్మలను రక్షించాలంటే ఏం చేయాలి? అది ఎక్కడ నాటబడాలి? లోపలంటే హృదయంలో నాటబడాలి. పేపర్ల మీద కాదు, పెదాల మీద కాదు. ఎక్కడ ఉండాలి? హృదయంలో నాటబడాలి. అది మొలకెత్తాలి. మంచి నేలను పడిన విత్తనం అన్నాడు చూసారా? అక్కడ హృదయంలో నాటబడితే 30 దంతులు 60 దంతులు 100 దంతులు కూడా అయిపోతుంది. రాతి నేల మీద అంటదనుకో. ఎందుకంటే కొన్ని హృదయాలు కూడా బండలాగే ఉంటాయి అన్నట్టు కదా. అది మాంసమాది బండరా అంటాం అన్నట్టు కదా. అది గుండు కదరా బాబు, రాయిరా బాబు అన్నాడు. అంటే రాయి లాంటి గుండెలు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఎన్ని సంవత్సరాలు దేవుడు పొడిగించనే ఉన్నాయి, మార్పు అనేది తెచ్చుకోరు, మనసు అనేది మార్చుకోరు, అవకాశం ఇస్తున్న దేవుడి వైపు చూడరు అన్నట్టు కదండి. అది గుండు లాంటి బండ అంటే. అమ్మా, రాయి అయిపోయిన బండ అంటే అది. కాబట్టి వాక్యము నాటబడితేనండి శిల కూడా శిల్పంగా మారిపోతాడు. వాక్యానికి ఉన్న శక్తి అది. అదే శక్తి గల వాక్యములు. మీకు అర్థమవుతుందా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. అసలే వాక్యాన్ని ఎందుకు ఇచ్చడానికి తెలుసా మనకి? మన ఆత్మల్ని రక్షించడానికి. దేని నుంచి? పైన ఇప్పుడు దుష్టత్వము నుండి, మీకు అర్థమవుతుందా? కల్మషము నుండి. ఈ రెండింటి నుంచి తప్పించగలిగిన శక్తి దేనికి ఉన్నదో తెలుసా? వాక్యానికి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాక్యం మన ఆత్మను రక్షించింది. ఓకేనా? ఎప్పుడు? మన హృదయంలో నాటబడితే. అంటే వాక్యానికి హృదయాన్ని ఇవ్వాలండి. మీకు అర్థమవుతుందా? మనం చాలా మంది చెవులు ఇస్తారు, హృదయాన్ని ఇవ్వలేరు. ఓకేనా? హృదయాన్ని ఇవ్వాలంట వాక్యాన్ని. వాక్యానికి ఎప్పుడైతే హృదయాన్ని ఇచ్చా మనం ఏమవుతున్నాం చూడదాకా చెప్పాడు. శక్తి గల వాక్యమును సాత్వికముతో, అది కోపంగా కాదు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కాదు. ఆవేశంగా తీసుకున్నాం అనుకో, ఏమో జనవరి నెల అంతా ఉంటామో లేదో తెలియదు దేవుళ్ళు అవునంటారు కదంటారా. ఇంక అంత పోటీగా లేదు. నేను తీసేసుకున్న నిర్ణయం ఇంకా 2000 జనవరి నుంచి ఇంకా ఎవరు పని చేస్తాను? అలాంటి ఆవేశపడులు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? ఇలా మీకు అర్థమవుతుందా? జనవరి 1, 31 మంచి నిర్ణయాలే తీసుకుంటారు. 2వ తారీఖు నువ్వు ఉండాలి కదా, 2వ తారీఖు నిలబడాలి కదా. అంటే మనం అనుకుంటున్నాం ఏదో పండగకో లేదా అలవాట్ల ప్రకారంగా ఏదో రోజు చేస్తే సరిపోద్దని అనుకుంటున్నామండి. ఆలోచించండి, మన జీవిత కాలం అదే నిర్ణయం ఉండాలి. మన జీవితాంతము కూడా మన ఆత్మను రక్షించుకోవడానికే చూడాలి, ఆలోచించాలి. అందుకని శక్తి గల వాక్యం, శక్తి కలిగిన వాక్యం. అంటే వాక్యంలో శక్తి ఉంది. మనమేమో మరి శక్తిహీనులు. బలహీనులకు శక్తి ఇచ్చి బలపరిచేది ఏది? అది. కాబట్టి భక్తిహీనులము బలహీనులమైన మనం ప్రభువులోకి వచ్చి భక్తులు బలపడాలి. అప్పుడు మా ఆత్మను ఏం చేసుకుంటాం? రక్షించుకుంటాం. రక్షించగలిగిన వాక్యం మీద ఉన్నదంటే అది క్రీస్తు యొక్క వాక్యం. ఓకేనా? ఇప్పుడు మనకి కార్యాలు చేసి మనల్ని రక్షించగలిగిన వాక్యం ఏది? ఏది? వాక్యం. ఓకే, ఈ వాక్యాన్ని తండ్రి మనకి ఇచ్చాడండి. తండ్రి మనకి చేసిన వాగ్దానం అది. మీకు చూపిస్తాను చూడండి ఒక మాట. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం తీసారు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చిన నిత్య జీవము అనుగ్రహించుననుదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. ఎవరు చేశారంట వాగ్దానం? తండ్రి చేసిన వాగ్దానం. ఓకేనా?
మనకు చేసిన వాగ్దానం మనకేనంటే యోహాను గారు పరిశుద్ధులతో చెప్తారు. అంటే పరిశుద్ధులైన వారికి తండ్రి చేసిన వాగ్దానాన్ని ఇక్కడ యోహాను గారు జ్ఞాపకం చేస్తారు. ఒక్కసారి మనం అర్థం చేసుకో, ఓకేనా? మరలా చదువుతాం. నిత్య జీవము అనుగ్రహించుననున్నది అంటే ఇప్పుడు ఆయన వాగ్దానం ఏంటి? నిత్య జీవం ఇవ్వాలి. ఎవరికి? క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులకి ఏమివ్వాలి? నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎవరు? తండ్రి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? ఇప్పుడు తండ్రి మనకి చేసిన వాగ్దానం ఏంటి? మనకంటే ఎవరికి? పరిశుద్ధులకి, సంఘంలో ఉన్న వారికి చెప్తాడు. ఆ పరిశుద్ధులు మీ రోజు మనమా కాదా? సంఘంలో ఉన్నాం. బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన మనమా కాదా? మనకేం చేశాడంటే వాగ్దానం, నిత్య జీవం అనుగ్రహిస్తాను అన్నదే దేవుడు మనకి చేసిన వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం ఎన్ని వచనాల్లో ఉంది? అర్థమవుతుందా? ప్రతి వచనంలో ఉన్నదా? ఒక వచనంలోనే ఉన్నదా? కాబట్టి ఈ వచనం పాటి మీద రాసేసి వాగ్దానం మీద అనేసి ఒకటో తారీఖుని తీసుకున్నాం అన్నట్టు కదా. ఆ పాటిని చూసి ఏమనుకుంటున్నాం మనం? అది నువ్వు ఏ పని పూనుకున్నా ఘనకార్యం చేసేద్దామని అనేసి ఒకటి ఇచ్చిందట. ఏది? వాగ్దానం. అవునంట కదంట. ఆ వాగ్దానం చూసుకునే సంవత్సరం అంతా ఏం చేస్తున్నాం? ఘనకార్యాల కొరకు చూస్తున్నాం. మనం ప్రతి పూనుకునే కార్యాల్లో ఆయన సఫలం చేస్తాడని చూస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఒక్క వచ్చిన పట్టుకుని ఆ వాగ్దానం వచ్చిన చాలు నెరవేర్చేలాగా ఉన్నామన్నట్టుగా ప్రభు సన్నిధి కూడా వస్తుంది. అవునంటారు కదంట. అంటే వాగ్దానాలంటే మనం తీసుకున్న పేపర్లు కాదండి. అర్థమవుతుందా? అంటే వాగ్దానం అంటే మనం అదనుకున్న వాగ్దానాలన్నీ పెడుతున్నారని ఆలోచించాలి. కుటుంబానికి 4 తీసుకుని ఇవే మాకు వాగ్దానాలు తండ్రి చేసినవి అంటే ఎలాగంటే, నేను నీకు కుమారుని అనుగ్రహిస్తానని అబ్రహాంకు వాగ్దానం చేశాడు. అదే పేపర్ మనకు వచ్చింది. అప్పటికే మనకి 3-4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎత్తాను ఇంకో కుమారుని చెప్పరా? ఇప్పుడు అదే అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహామా నీ కుమారుడు నాకు బలిచ్చే అన్నాడు. ఆ పేపర్ రాస్తారా? ఎందుకని? ఎవరో ఇవ్వలేదు కాబట్టి. ఆయన ఎత్తే తీసుకునే వాళ్ళ మీద తప్పగానే అవునే కదా. ఆయన అడిగితే ఇచ్చే మనస్తత్వం కాదు అంతే. మరి అబ్రహాం అలా అడిగితే చేశాడా? అది అంటే అబ్రహాముకు ఆశీర్వాదాలు రాసుకోవడం కాదు, మనకి ఇచ్చే ఆశీర్వాదం ఉంది. అబ్రహాముది మన కాదు అన్నట్టు కాదంట. కాబట్టి వాగ్దానాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. ఒక్క పేపర్ మన వాగ్దానం ఏంటంటే 26 పుస్తకాలు మన వాగ్దానాలు అవునే కదా. అంటే పాత నిబంధన అంతా ఇశ్రాయేలుకి అయితే క్రొత్త నిబంధన ఎవరికి? క్రైస్తవులకి. మరి 27 పుస్తకాలు వదిలేసి ఒక వచనం తీసుకుని ఆనందపడుతున్నాం అంటే మరి ఉన్న వచనంతో మనకి పని లేదా? అన్నట్టు కాదంట. అదేనే క్రిస్తాంగులు ఎవరో వాగ్దానాలు తీరు. ఎందుకు తెలుసా? అసలు వాగ్దానం పొందడానికి వాగ్దానం వైపు అడుగుతున్నాం మనం. అవునా కదా. ఇప్పుడు మనకి ఎందుకు వాగ్దానం ఇస్తారో అది అర్థమైందా? వాగ్దానం ఏమి ఇచ్చేది కాదు, ఎవరిచ్చేది? తండ్రి ఇచ్చేది. ఎవరో నెరవేరుతుంది? అది ఆయనలో మనం ఉండాలి, అప్పుడు నెరవేరుతుంది. లోపల ఉండే పేపర్ చూసుకుని ఆనందపడిపోయే పరిస్థితికి మనం రాకూడదు. ఆలోచించాలి. అబ్రాహాముకు చేసిన వాగ్దానం వేరు, అవునా? ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానం వేరు, దావీదుకి చేసిన వాగ్దానం వేరు, సొలొమోనుకి చేసిన వాగ్దానం వేరు. ఈ రోజు క్రీస్తునందు మనకు చేసిన వాగ్దానం వేరు. ఆలోచించాలి. అబ్రాహాముకేమో సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, అవునా? ఎప్పటికి ఇచ్చాడు? 75 ఏళ్ళలో ప్రమాణం చేసి 100 ఏళ్ళకి ఇచ్చాడు, అవునా కదా. ఒకవేళ అదే కార్డు మనకు వచ్చింది అనుకో, ఒకవేళ గర్భఫలం లేదనుకో, ఆగితమో 100 ఏళ్ళ వరకు అసలు దేవుడు ఎవడం అవునంటారు కదంట. ఇది మంచి వాగ్దానం కాదు, దాంట్లో ఏత్తం అవసరం అది. ఎందుకని 100 ఏళ్ళ వరకు నేనే ఉన్నాను, ఇంక తీసుకుని ఏం ఆనందపడతానని ఏం చేస్తాం? అబ్బే ఆగు బాబా, సరే రాలేదండి ఎత్తాం మళ్ళా కేకేసరికి అవునంటారు కదండి. మళ్ళీ ఎంత కొనేస్తానో వాగ్దానాన్ని అవునంటారు కదండి. 10 రూపాయలు వేసి కొనేస్తాను, 100లో 1000 వేసి కూడా ఉంటారనుకోండి, అవునే కదా. అసలు దేవుడు వాగ్దానాన్ని కొనగలమా? వెల చెల్లించగలమా? ఆలోచించాలి. కాబట్టి
అంటే మనం ఏదో చిన్న పిల్లల ఆటలలాగా చేస్తున్నాం ఇవాళ క్రైస్తవ అన్నట్టు కాదంట. అసలు ప్రతి వచ్చిన మన జీవితంలో నెరవేరాలనే దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. 66 పుస్తకాలు మనకి ఇచ్చింది ఎందుకంటే నెరవేర్పు తెలుసుకోవడం కొరకు. అబ్రహాముకు చేసిన వాగ్దానం మనది కాదండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే 100 ఏళ్ళ వరకు నిలబడ్డాడైనా. అదండి విశ్వాసం అంటే. మన 2031లో మనం ఒక మొక్కుబడి చేసుకున్నామంటే 20 ఏళ్ళలో అది నెరవేర్చకపోతే 20 ఏళ్ళు దేవుని సన్నిధిలో ఉంటాలో తెలియదు మనకి. అన్నట్టు కదండి. మన మనస్తత్వాలు అలా ఉన్నాయి. ఆలోచించాలి. ఓకేనా? ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? ఇశ్రాయేలుకి వాగ్దానం కానాను దేశాన్ని ఇస్తాను. బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి, శరణం నుంచి విడిపించి ఏదేస్తానన్నాడు. ఇప్పుడు అదే వాగ్దానం మనకు వచ్చిననుకో, నీకు కానాను దేశం ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఎదురు చూడాలని ఆ వాగ్దానం చూసి ఎదురు చూడతా నువ్వు కానాను వెళ్ళగలవా? కానాను ఎక్కడ ఉంది? ఎరుసలేము ఉంది. ఎరుసలేములో ఉంది. వెళ్తావా? అవునే కదా. కానాను దేశం వెళ్ళగలవా? మీరు ఎందుకోండి, మనకి నిజమైన కానాను ఏది? పరలోకం. మనకి చేసిన వాగ్దానం అది. మీరు ఆలోచించండి. అంటే వారు కట్టనవి నాటనవి సమృద్ధి గల దేశం అని అన్నాడు. మనకి ఆకలి ఉండదు, దప్పుకుండదు. అక్కడ అలా వెళ్ళినా సరే వాళ్ళకి ఆకపోయినా ఆ విడిచిపెట్టినా తిన్నారు. మనం అక్కడ తినే అవకాశం లేదు. అసలు ఏ శరీర సంబంధమైన ఏ గొడవ లేదు. హ్యాపీగా ఉంటుంది దేవుని దగ్గర. అది మనకి చేసిన వాగ్దానం. తండ్రి మనకి చేసిన క్రీస్తునందు వాగ్దానం పరలోకం ఇస్తారు. కాబట్టి ఏదో వాగ్దానాలు తీసుకుని మనం ఆనందపడడం అంటే ఎలాగంటే, నీ సింహాసనాన్ని అధికం చేసేద్దాను అనడం. ఎవరితోటి? దావీదు. నీ సింహాసనం నిచ్చును నిలిచాను అన్నాడు. ఆ వాగ్దానం నాకు వచ్చిన ఏది సింహాసనం ఏది? నాకు అవునంటారు కదంటారా? నాకు సింహాసనం అయితే నేను రాజు అవుతూనే కదా సింహాసనం వస్తాకే. ఇప్పుడు సింహాసనం నేను స్థిరపడతాను అన్నాడు అనుకో, ఇప్పుడు పెళ్లికో సంవత్సరకో కొంటాం కదా కుర్చీలు, అది ఒకటి తెచ్చుకొని కాలేజ్ కూర్చొని నా సింహాసనం అభివృద్ధి చెందుతాను అన్నాడు అనుకో, ఎంత అమ్మాయికి అర్థం అది. అవునంటే సింహాసనం అంటే అర్థం ఏంటి? అది అధికారం కలిగినది. అది ఆలోచించాలి. అది ఇప్పుడు నీకు సింహాసనం ఇస్తానని అన్నాడు కదా, నిరంతరం నిలిచినాను అన్నాడు కదా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో కూర్చోవడం వెళ్ళి మనం, అది అధికారం కలిగిన కుర్చీయే కదా అది. అమ్మా అవునే కాదా? ఆ కుర్చీ మనకు వస్తుందా? అదనమాట. ఇప్పుడు దావీదు కుర్చీ తెచ్చుకుంటామా మనం? అర్థం కావడం లేదండి ఇవాళ. ఆలోచించాలి. కాబట్టి కొన్నిసార్లు మనం జ్ఞాన వివేకంతో ఆలోచించాలి, అమాయకత్వంతో కాదు. మనకి చేసిన వాగ్దానం ఏంటంట? నిత్య జీవం అనుగ్రహించును. ఆయన తానే మనకు చేసిన ఎవరు చేసిన వాగ్దానం ఇది? తండ్రి మనకు చేసిన, అంటే మనకు అంటే క్రీస్తులో ఉన్న వారికి చేసిన వాగ్దానం. భరోసా ఇది. మీరు ఆలోచించండి. మనిషి అయిన మాట తప్పాడు కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. మనం కూడా మాట తప్పకుండా, మనం తప్పకుండా ఈ మార్గంలో నిలబడాలి. అప్పుడు సాధ్యమవుతుంది. నిత్య జీవం పొందుకునే అవకాశం మనకు వస్తుంది. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంటుంది. మత్తయి సువార్తలోనికి ఒకసారి మనం వెళ్తాం. ఓకే, ఒకసారి. ఇప్పుడు నిత్య జీవం అనుగ్రహిస్తానన్నే కదా ఆయన అన్నాడు. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి ఏం చేయమన్నాడు? ఇలాగించమని చదువుతుంది. మీరు ఏమి నిలుచున్నారు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీ హృదయంలో నాటబడి మీ ఆత్మను రక్షించగలిగిన వాక్యము ఏం చేయమన్నాడు? సాత్వికముతో హృదయాలతో ఏం చేయమన్నాడు? అంగీకరించమన్నాడు. ఓకేనా? ఇప్పుడు వాక్యం ఎందుకు జాగ్రత్తగా వినాలి, ఎందుకు అంగీకరించాలి తెలుసా? అపోస్తుల కార్యానికి రండి. మరలా మత్తయి సువార్తకు వెళ్తాం. అపోస్తుల కార్యంలోకి రండి. అపోస్తుల కార్యంలో ఒక మాట మీకు చూపిస్తాం. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 26వ వచనం చదువుతూ ఒకసారి చూడండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఎందుకనే
ఇశ్రాయేలుతో చెప్తాడు. దేవునికి భయపడి వారు ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నదని పౌలు గారు మాట్లాడుతున్నాం. ఓకేనా? అది ఇప్పుడు రక్షణ ఎక్కడ ఉంది? వాక్యంలో ఉందండి. రక్షణ వాక్యం అన్నాడు కదా. ఓకేనా? అంటే ఇప్పుడు రక్షణ ఎక్కడ ఉంది? ఇందాక ఏమన్నాడు యాకోబు పత్రికలో? మీ ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యము. ఓకేనా? రక్షణ ఎక్కడ ఉన్నది? వాక్యంలో ఉంది. అందుకని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? ఒక మాట ఇందులో మీకు మాట చూపిస్తాను చూడండి. 44 వచ్చిన మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతి దేవుని వాక్యం వినుటకు కూడొచ్చింది. పౌలు చెప్తుంటే దాదాపుగా పట్టణమంతా వచ్చేసింది. ఏమేదానికే? అప్పుడు వాక్యం వినబడుతుందంటే ఎవరు రావాలి చెప్పండి? ప్రతి మానవుడు దేవుని దగ్గరకు వచ్చి కూర్చోవాలి. ఆ రోజు పట్టణాలే కదిలినాయండి. ఈ రోజు మనం వాక్యం చెప్తుంటే వీధి కాదు కదా, గ్రామం కాదు కదా, వీధి కూడా కదిలితేలేదు. ఇంకో రీజన్ చెప్పరా? ఇవాళ వాక్యం జరిగిన ఇల్లే కదిలితేలేదు. అవునండి కాదంటారా? వాక్యం జరిగిన సంఘమే కదిలితేలేదండి. పట్టణాలు ఎక్కడ కదిలితాయి? కారణం దేవుడు అంటే భయం లేని జీవితం అండి. 2026లోనే దేవుడు అంటే మనం భయం కలిగి మనకి ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలండి. భయభక్తులు లేని జీవితాలు మనకు ఉండకూడదు. అవునంటే కాదంటారా? భక్తి భయం పెరగాలి. ఆలోచించాలి. మనకు పెరిగితేనే మన దేవుళ్ళు ఎదుగుతాం. ఆ దాదాపుగా ఆ పట్టణమంతయు, ఆ పట్టణం దాదాపుగా అన్నాడు. అర్థం ఏంటి? అసలు ఎవరు ఆకుండా వచ్చేసారనమాట. అంటే దైవ వాక్యానికి ఎంత గౌరవించారో చూడండి. ఓకేనా? మనం అర్థం చేసుకోవాలండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 45 వచ్చింది. యూదులు జన సమూహములను చూచి, అంటే పట్టణం అంతా వస్తుంటే యూదులు సంతోషించాలండి. అందుకని ఇందాక 26 ఏమన్నాడు? సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. మరి దేవుడు అంటే భయం ఉన్నది అలాగే చూడండి. ఎందుకు భయం లేదు? యూదులు ధన సమూహములు చూసి మత్సరం అంటే అర్థమైంది ఈర్ష్య. మత్సరం అంటే ఏం తెలుసండి? ఈర్ష్య అంటే అర్థమైంది తెలుసా? అసూయ. అసూయ. పౌలు బర్నబా వాక్యం చెప్తుంటే సంతోషపడవలసిన వారు ఈర్ష్య తెచ్చుకున్నారట. అంటే మనకు తెలియకుండా మన పక్కనే ఉంటారు. మనం అంటే కెట్టినోళ్ళు. మనం పని చేస్తుంటే అభివృద్ధి చెందుతుంటే వారంలో మన పక్కనే ఉంటారు. అందుకనే ప్రతి ఆత్మ ఏం చేస్తాడు? నమ్మక. ఆనపత్రికలు ఏమన్నా తెలుసా? ప్రతి ఆత్మను నమ్మొద్దని చెప్తాడు. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు, జాగ్రత్తగా చూసుకోవాలి. పని జరుగుతుంటే సంతోషపడేవాడని దేవుని ఆత్మ ఉన్నవాడు. అవునా కాదు? అడ్డుపడేవాడు కాదండి. వెనక్కి లాగేవాడు దేవుని ఆత్మ ప్రభావం కలిగిన వాడు కాదండి. అన్ని చెప్తున్నాడు చూడండి. మత్సరముతో నిండుకొని, అది మీకు అర్థమవుతుంది. ప్రేమించవలసిన వారు దూషిస్తున్నారు. దూషించడానికి కారణం ఏంటి తెలుసా? ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఏమి లేదు హృదయంలో. చెప్పండి. ఇప్పుడు వాక్యం లేదు. ఇందాకేమన్నాడు? వాక్యం ఉంటే సమస్త కల్మషంలో విర్రవీగుచుడు దుష్టాత్మను వదిలేస్తాడు. మీరైనా సరే నేనైనా సరే వదిలేసుకుంటాం. ముందు హృదయం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎంటీగా రావాలి దేవుని దగ్గరికి. హృదయం దేవుని దగ్గర ఫుల్ చేసుకుని వెళ్ళాలి. అది మీకు అర్థమవుతుందా? ఖాళీగా రావాలి దేవుని దగ్గరికి. హృదయం నింపుకొని వెళ్ళాలి. అంతే తప్ప కానీ హృదయం లోకమంతా నింపుకొని వచ్చామనుకో ఇక్కడ ఏమి వెళ్ళదు. మీకు అర్థం? మెమరీ ఫుల్ అయిపోయింది. ఏమి ఎక్కితే వెళ్తే అలా ఎక్కి ఫుల్ అయిపోయిందని, ఒకవేళ ఫుల్ అయిపోయిందని ఫోన్లో పెట్టామనుకో మనం తీసిన ఏమీ ఎక్కువ. అవునంటే కదంటారా? మళ్ళా అది ఫుల్ అయిపోతే ఫోన్ మెమరీ కూడా ఫుల్ అయిపోతే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. ఎలా అనకండి, చెప్పండి. ఏమి ఎక్కకపోవడం కాదు, యాంగ్ అయిపోతుంది. అవునంటే కదంటారా? యాంగ్ అయిపోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు ఇలాగే ఎండుతుంటే ఇలాగే అంటది. అక్కడ వెళ్ళదు. ఫోన్ చేస్తే కనపడదు. వెలుతురు కూడా మిడుకు మీద వస్తుంది అన్నమాట. అవునంటే కదంటారా? కారణం ఏంటనుకున్నారు? శక్తి తగ్గిపోతుంది దానికి.
అలాగే మనం లోకం అంతా ఎక్కించుకున్నాం అనుకోండి, దేవుళ్ళు ఏమైపోతాం చెప్పండి, బలహీనులు అయిపోతాం. అవునా కాదా? కాబట్టి పనికిరాందంతా ఎక్కించుకుని దేవుని దగ్గరికి రాకూడదు. దేవుని దగ్గరికి ఖాళీగా వచ్చి పనికి వచ్చి నేను నింపుకుని వెళ్ళాలి. అప్పుడు మన జీవితంలో మనం బాగుపడే అవకాశం మనం. అవునా కాదా? మన మెమొరీ అంటే ఏదనుకుంటారు చెప్పండి, ఒకటి హృదయము, ఒకటి బ్రెయిన్. అవునా కదా? ఇప్పుడు చెత్త అంతా ఎక్కిందనుకో, బ్రెయిన్ లో ఏముంటది? అదే ఉంటుంది. అవునంటే కదా? ఎందుకంటే ప్రభువే చెప్పాడు కదా, హృదయం నిందాలతో అమ్మా. అవునా కదా? హృదయం నిందాలతో నోరు మాట్లాడు. ఓకే. ఇప్పుడు హృదయం నిందాలతో శిరస్సు కూడా జ్ఞాపకం చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు హృదయం ఏమనుకున్నాం అదే ఆలోచించాలి. హృదయాన్ని ప్రేరేపించేది బ్రెయిన్. కాబట్టి మనం వ్యర్థమైనవన్నీ కూడా ఎక్కించుకుని జ్ఞాపకం చేసుకోకూడదండి. వాక్యం లోడ్ చేసుకోవాలి. అర్థమైందా? వాక్యాన్ని ఎక్కడ లోడ్ చేసుకోవాలి? అది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అప్పుడు నోట్లో నుంచి వస్తుంది. ఏమవుతుంది? వాక్యం వస్తుంది. చెత్త అంతా ఎక్కించుకున్నాం అనుకో, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇది 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 ఫుల్ అయ్యింది చూసారా, దీన్ని ఎలా నడిపిస్తుందో తెలియదు అనమాట. ఇలా వెళ్ళంటే వెళ్తా, అలా వెళ్ళాలంటే వెళ్తా. మీటింగ్ జరుగుతుంటే ఆగంటే ఆగమని మాట్లాడు. అన్నాడే కదా? ఎందుకని? మీటింగ్ కానీ నిన్ను కూర్చోబెట్టి వాక్యం లేదు. నేను ప్రభు పని జరుగుతుంటే ఆరాధనలో కూర్చోబెట్టి వాక్యం లేదు నీ దగ్గర. కాబట్టి వాక్యం ఎక్కాలి తప్పగానే పనికిరండి కాదు. అందుకనే అర్థమైనవి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారు? కోపం, ద్వేషం, అహంకారం, ఈర్ష్య పెంచుకున్నారు కాబట్టి మచ్చర పడుతున్నారు. ఓకేనా? యూదులు ఏం చేశారంటే మచ్చరముతో నిండుకొని దూషించు పౌలు చెప్పిన వాటికి అర్థం చెప్తున్నారంట. సహకరించడం అనేది అర్థమవుతున్నారంట. అప్పుడు పౌలును బర్నబై ధైర్యంగా ఇట్లా అన్నారట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అంటే అవసరం, మొదట మీకే చెప్పాలి. ఓకేనా? అది ఎవరి దగ్గరికి వెళ్ళారు? యూదుల దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళారు. ఆవశ్యకమే. అయినను ఏమంటున్నారు? దేని త్రోసేశారు? వాక్యంలో ఏమున్నది అన్నాడు? 20వ వచనంలో రక్షణ వాక్యం. ఓకేనా? అంటే ఇప్పుడు వాక్యం త్రోసేయాలంటే ఏమొద్దు అంటారు ఇలా. ఇప్పుడు వాక్యం రాలేదంటే ఏమి లేదు అంటే డైరెక్టర్ గా మనం వాక్యం వద్దు అన్నామంటే రక్షణ పోగొట్టుకుంటాం అన్నమాట. అదా ఇంకో విషయం చెప్పలే, అదే వాక్యం వినే సమయం మనకు దొరుకుతున్నప్పుడు ఆ వాక్యం దగ్గర కూర్చోలేదంటే ఏం పోగొట్టుకుంటున్నాం మనం కూడా చెప్పండి? రక్షణ పోగొట్టుకుంటున్నాం. ప్రభువులోకి వచ్చింది అందుకేనా అమ్మా? ప్రభు నమ్ముతున్నది మనం అందుకేనా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం, మన భక్తి ఏ స్థాయిలో మనం నడిపిస్తుంది అనేది తెలుసుకో. కింద చదువు. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకున్నారట. ఇదేంటి? వాక్యం త్రోసేస్తే నిత్య జీవాలకు అపాత్రులు అవ్వడం ఏంటి? రక్షణ అంటే ఏంటనుకున్నారు? నిత్య జీవం. మీకు అర్థమవుతున్నా? ఇప్పుడు నిత్య జీవం ఎక్కడ ఉంది? అది ఇప్పుడు వాక్యం వద్దనుకున్నారంటే నిత్య జీవం వద్దని అలా చెప్పేస్తారు. ఈరోజు మీరైనా నేనైనా సరే ఆ వాక్యం దగ్గర కూర్చోకపోయినా, ఆ వాక్యం దగ్గర రాకపోయినా ఏమొద్దని డిసైడ్ చేసేసుకున్నాం మనం? రక్షణ వద్దని, నిత్య జీవం మనకు రాకపోయినా పర్లేదని ఎవరు డిసైడ్ చేసేసుకున్నారా? అన్నట్టు కాదంట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని వాగ్దానాలు ఉంటే ఏమా డబ్బు ఇచ్చుకునుకున్న వాగ్దానాలు ఎన్ని ఉంటే వాక్యం లేనప్పుడు అన్నట్టు కాదంట. చెప్పండి మీరు, వాక్యం లేనప్పుడు ఎన్ని వాగ్దానాలు ఉంటే ఏంటి? పరలోకం తీసుకెళ్తాయా? రక్షించే వాక్యాన్ని చేతులు పెడితే వద్దనుకొని మనుషులు ముద్రించిన వాటి వరకు మనం ప్రయాసపడుతున్నాం. ఇవాళ ఆలోచించండి. నేను ఎవరినే తప్పు పడతాను కానీ ఒకసారి జ్ఞానంతో, వివేకంతో మనం ఆలోచించాలి. ఎందుకంటే జ్ఞానము ఇల్లు కడుతుంది. ఎందుకంటే దేవుడు కూడా జ్ఞానముతో భూమి ఆకాశములను సృజించాడు. ఓకేనా? వివేకం వల్ల అది స్థిరపరచబడమని సొలొమోనుకు చెప్పాడు. బుద్ధి, జ్ఞాన, వివేకం దేవుని దగ్గర మనకు అవసరం. మనం స్థిరం అవ్వాలి, జ్ఞానముతో కట్టబడాలి, వివేకముతో ఏమవ్వాలి? దేవుని పనులు సుస్థిరం అవ్వాలి. మనం అస్థిరంగా ఉండకూడదు. అన్నాడు కదండి, సుస్థిరం, ఎప్పటికీ నిలబడే ఉండాలన్నమాట. మీరు ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు చెప్పండి, చూడండి. మిమ్మల్ని మీరే
నిత్య జీవములకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం మీరు వద్దనుకున్నారు కాబట్టి. ఎందుకో చెప్తున్నాడు, నీవు బుద్ధిగంతముల వరకు రక్షణార్థము కొనట్లు నేను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని వెళ్ళినపోతే ఎక్కడికి వెళ్ళమన్నాడు? ముందేమని చెప్పాడు? సమరయ గలలియ ప్రాంతాల్లోనే ఏం చేయమన్నాడు? నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమన్నాడు. వాళ్ళు మాకు వద్దన్నారు. ఇప్పుడు ఏమన్నాడు? బూదిగంతముల వరకు వెళ్ళండి. బూదిగంతముల వరకు వెళ్ళాలట. నీకు అర్థమవుతుందా? అంటే బూదిగంతముల మనవులందరికీ ఏం కావాలి? రక్షణ కావాలి. ఎంతమంది అయినా రక్షించగలిగిన శక్తి కలిగిన వాక్యం ఇది. ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? అంగీకరించలేకపోతున్నాం. కాబట్టి వినడం గొప్ప కాదండి, అంగీకరించాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, వాటికి శిరస్సు వచ్చి నడవాలి. అది విధేయత. వాక్యం చెప్పేటికి మనం బ్రతకడం నేర్చుకోవాలండి. ఎందుకంటే పరలోకానికి తీసుకెళ్తుందంటే ఎంత విధేయత కావాలండి. ఆలోచించండి. ఈర్ష్య, కోపం, ద్వేషం, మత్సరాలతో మనం దేవుని దగ్గర బ్రతుకుతూనే ఉంటే మనం నిత్య జీవనం పోగొట్టుకుంటున్నాం. ఎవరి మీద మనకు కోపాలు, ఎవరి మీద మనకి ద్వేషాలు ఆలోచించండి. ఉన్నట్టు కదంటే మనుషుల మీద కోపం ఇచ్చి దేవుని వదిలేసుకుంటున్నాం. అది అర్థం కావడం లేదు. అవునా కదా? ఇప్పుడు సంఘంలో ఎవరు నచ్చలేదు, కోపం ఇచ్చేసాం. అవునట్టు కదా? కోపం ఇచ్చేసి ఎవరిని వదిలేసాం? ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? నువ్వు కోపం ఇచ్చినప్పుడు దేవుని దగ్గర ఉంది. అది ఆవిడ మీద కోపంతో నువ్వు పోగొట్టుకుంటున్నావు. అదే అన్నాడు, నరుని కోపం దేవుడి రీతిని చెప్పడే లేదా? దేవుడి దగ్గర నిలబెట్టలేని కోపాలు మనకెందు? చేతకండి అనుమతి. అన్నట్టు కదా? కాబట్టి పౌరోషం కలిగి పనిచేయాలి. ఎవరు నన్ను చెడు అంటున్నారు, ఎవరు నన్ను కాదు అన్నారు, ఎవరు నేను పనికిరాను అంటున్నారు, వాళ్ళ ముందు నేను నిలబడి పనికి వస్తాను రుజువుపరచుకోవాలి. అది పట్టుదల. అవునట కదండి? అది రోషం. అంటే వదిలేసి వెనక్కి వెళ్ళిపోవడం రోషం కాదు, చేతకంట. అదిగో నిన్న మేము బైబిల్ క్లాస్ నుంచి శనివారం కదా బైబిల్ క్లాస్ నుంచి వస్తుంటే సిద్ధాంతం బ్రిడ్జి మీద నుంచి ఎవరు దూకేయారు. మేము వచ్చినప్పటికి ఎక్కించి గొడ్డు మీద పడుకోబెడతాం. నిన్న ఇప్పుడు శనికి ఆవేశం అన్నమాట, దూకేశారు. ఎవరు నష్టపోయారు? కుటుంబం కాదు కదా, సమాజం కాదు కదా. ఎవరు నష్టపోయారు? ఆ వ్యక్తే నష్టపోయారు. క్షణిక ఆవేశాలు. మన ఆవేశాల్లో తీసుకున్న నిర్ణయాలు చాలా అనర్థాలకి దారితీస్తాయి. ఆలోచించండి. మన కుటుంబాన్ని పాడు చేయకూడదు, సమాజాన్ని పాడు చేయకూడదు, అంతకుమించి సంఘాన్ని అసలే పాడు చేయకూడదు. మన వల్ల సంఘానికి ఉపయోగపడాలంతే. పాడు చేసే లక్షణాలు దేవుని దగ్గర మనం. ఎందుకంటే అలా ఎక్కడ పాడు చేస్తామని ముందే కలగడానికి తను అప్పగించుకుని ప్రాణం పెట్టాడు. అవునట్టు కదా? మరి అటువంటి పరిశుద్ధుల దగ్గర మన రాజకీయాలు ఏంటి? అటువంటి పరిశుద్ధుల దగ్గర అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి? మన నిర్ణయాలు ఏంటండి? మన సొంత లక్షణాలు ఏంటండి? ప్రభు లక్షణాలతో ఎదగాలి. మనం పరిశుద్ధులకి తగిన లక్షణాలతో మనం ఎదగాలి. అది వాక్యం మనకిచ్చే శక్తి. మనల్ని శారీరకంగా బ్రతికించడమే కదా, ఆత్మీయంగా బ్రతికించగలిగిన శక్తి ఇది. ఆత్మీయంగా మనం బ్రతకడం చేత కదా. అసలు మనలో ఉన్న ఆత్మను ఎలా బ్రతికించడం మనకి తెలీదు. వాక్యానికి అర్థమైంది. వాక్యం ఎగిన వాడికి అర్థమవుతుంది. ఆత్మ కూడా ఉంది, దాన్ని బ్రతికించాలి. ఆత్మ వారికే నేను బ్రతకాలని చెబుతున్నది వాక్యం. కాబట్టి పౌరుషం అంటే ఆత్మీయంగా ఎదగడం. మనం దేన్ని ప్రేమించామో ఆ పాపాన్ని అసహించుకుని బ్రతకడం అండి. పాపులతో స్నేహం కాదండి, లోకంతో స్నేహం కాదండి, దేవునితోని, దేవుని కుమారుడైన క్రీస్తుతోని, సంఘం అనే పరిశుద్ధులతో మనం సహవాసం చేయడం నేర్చుకోవాలండి. అటువంటి సహవాసం చేసే వారికి ఏముందో తెలుసా? నిత్య జీవము, పరలోక భాగ్యం దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనకు మనమే అపాత్రులుగా చేసుకోకూడదు. నిత్య జీవానికి పాత్రులు అవ్వాలమ్మా. అవునా కదా? నిత్య జీవానికి మనం ఏమవ్వాలి? పాత్రులు అవ్వాలి. పాత్రులు అవ్వాలని ఏం చేయాలి? అనుదినము ప్రయాసపడాల వాక్యం. ఓకేనా? ఒక మాట ఇదే అపొస్తలుల కార్యంలో సమయం వచ్చింది కనుక మీకు చూపిస్తాను. 11వ అధ్యాయం 19వ వచనం.
స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక, యూదులకి తప్ప మరి ఎవరికి బోధించలేదంట. మీకేనా అర్థమైందా? ఎవరి విషయంలో? స్టెఫన్. ఏదైతే సౌలు స్టెఫన్ చంపేసాడు రాళ్ళతో కొట్టి, ఓకేనా? చెదిరిపోయిన వారి యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యములు బోధింపక ఫెనికే, కుఫ్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించారంట. అర్థమేంటి? యూదులకి తప్ప మరి ఎవరికి చెప్పలేని వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఫెనికే, కుఫ్రా, అంతియొకయ వరకు వెళ్ళిపోయారంట. సంచరిస్తున్నారంట. దేని కొరకు? రక్షణ వాక్యం కొరకు. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. ఎవరిలో ఉన్నారు? చెదిరిపోయిన వారిలో. భయపడి విశ్వాసులు చెదిరిపోయారండి. స్టెఫను చంపేశారు, మమ్మల్ని కూడా చంపేస్తారని మళ్ళీ ఏం చేశారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు కురేనీయులు కొందరు, కుప్రేనీయులు కొందరు ఉన్నారంట. వీరు బైబిల్తో పారిపోతారు కానీ ఏం చేస్తున్నారు చూడండి. వీరు అంత్యోకైకు వరకు వచ్చి గ్రీసు దేశపు వారితో అవి మాట్లాడచ్చు ప్రభువైన యేసును గురించిన సువార్తను. ఇప్పుడు భయం అంటే ఉంది కానీ ఏం వదలలేదు. మనం భయపడడం తప్పు, వాక్యాన్ని వదిలేయడం తప్పు. అన్నాడు కదా, ప్రభుని వదలలేదు. అలా మీరు అర్థం చేసుకోండి. అనుదినం ఏం చేస్తారు? సువార్త ప్రకటించండి. ప్రభు వాస్తవం వారికి 27 వచ్చిన ఎవరు తోడై ఉంటుంది? ప్రభు వాస్తవం. అది ఏమా మన వాక్యం వదలకుండా ఉంటే ఎవరి చెయ్యి మనకు తోడుంటుంది? ఒక కొడుక్కి తండ్రి చెయ్యి తోడుకుంటే ఎలా ఉంటది? అర్థమవుతుందా? తండ్రి చేతిలో కొడుకుంటే ఏమవుతుంది? అది ధైర్యమే తప్ప అధైర్యము ఉండదు. ఆయన భయమే కానీ ఆయన ధైర్యం ఏంటి? నా తండ్రి ఉన్నాడో. పైన అర్థమైందా? ధైర్యం. ఇప్పుడు మన భరోసా ఏంటి? ప్రభు ఉన్నాడో. ఎవరున్నారు? ప్రభు అంటే రక్షకుడు. ఇప్పుడు అలా రక్షకుడి చేతుల నుంచి ఎవరు అపహరించగలరండి మనల్ని? అవునా? ప్రభు చేతుల నుంచి మనల్ని ఎవరు ఎత్తుకుపోగలరు చెప్పండి? అపవాది గర్జించు సింహం వల్ల వస్తున్న ప్రభువు నువ్వు సాగిపోతానమాట. ఏమా నీకు నాకు భయపడకపోయినా ఎవరికి భయపడుతుంది? నీలో ఉన్న వాక్యానికి భయపడుతుంది. అంత పవర్ఫుల్ వాక్యం. ఆలోచించండి. కాబట్టి అందరికి మనం భయపడితే అందరూ ఎవరికి భయపడుతున్నారు? అందరిని భయపెట్టేవాడు కూడా ఎవరికి భయపడుతున్నాడు? ప్రభువుకి భయపడతారు. కాబట్టి మన శక్తిహీనులు మా కూడా శక్తివంతులు అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? ప్రభు హస్తాలలో మనం బ్రతకాలి. ప్రభు చేతుల్లో ఎదగడం, ప్రభు హస్తాలు మనకు తోడుండడం అంటే ఏం చేయడం? వాక్యంతో మెలగడం, వాక్యాన్ని సరిగా బ్రతకడం, వాక్యం ప్రకటించడం కొరకు ప్రయాసపడడం. ప్రభు హస్తం వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి. నమ్మిన వారు అనేకులు ఎవరి తట్టు తిరిగారట? నమ్మించిన వారు ఎవరు? కురేనీయులు, కుప్రేనీయులు. ఎప్పుడు ప్రకటిస్తున్నారు వాక్యం? శ్రమలలో, బహు భయములో సువార్త ప్రకటిస్తున్నారంటే వదిలేశారు వాక్యాన్ని. ఎందుకు తెలుసా? రక్షణ వాక్యము. ఓకేనా? వీళ్ళు వదిలేశారంటే ఏం పోగొట్టుకుంటారు? ఇందాక యూదులతో మాట్లాడాడు. మీరు వాక్యాన్ని త్రోసేసి మిమ్మల్ని మీరే దేనికి అపత్రులుగా చేసుకున్నారు? దేనికి అపత్రులుగా చేసుకున్నారు? నిత్య జీవానికి. ఇలా నిత్య జీవానికి అధిపతులు ఎలా ఉన్నారు చెప్పండి? ఆ వాక్యాన్ని వదిలే. కాబట్టి మనం నిత్య జీవానికి పాత్రలమే కాదు, ఆ పాత్రలు ఎప్పటికే యోహాను పత్రిక ముగిపోయిపోయారు. యోహాను పత్రిక తీసారా? ప్రభు మనకు చేసిన వాగ్దానం అర్థమైంది కదా. ఏమా ఇందాక 2:15 చదవండి. 2:25 నిత్య జీవము అనుగ్రహించున్నదే. 1 యోహాను పత్రిక సువార్త కదా పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహించున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఓకే, ఏమిస్తానని వాగ్దానం చేశాడు? నిత్య జీవం ఎక్కడ ఉన్నది? పౌలు చెప్పాడు కదా, బర్నబా చెప్పాడు కదా, వాక్యములో ఉంది. వాక్యం వద్దనుకుంటే ఏం పోగొట్టుకున్నాం? నిత్య జీవం. అంటే అర్థం తెలుసు, ఎటర్నల్ లైఫ్. అంటే యెహోవామందు పరమందు జీవింపజేయగలిగిన శక్తి గల వాక్యాన్ని వదిలేసుకుంటుంటే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఓకే, ఒక మాట మీకు చూపిస్తాను. ఆ నిత్య జీవం ఎలా కలుగుతుందో ఇక్కడ చెప్తాను. 5:11
ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము ఇస్తానన్నాడా లేదా? ఇప్పుడు ఏమన్నాడు? దయచేశాడు, దయచేస్తాడా? దయచేసేసాడు. ఎలా దయచేశాడు? తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక. అప్పుడు నిత్యజీవం ఎవరిలో ఉంది? నిత్యజీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఇప్పుడు నిత్యజీవం ఇస్తానని ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని నెరవేర్చింది ఎవరు? కుమారుడైన క్రీస్తు. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏముంది? నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన ప్రకారంగా బ్రతికిన వాడు ఎవరు కూడా ఏమవరు? నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మీకు నాకు అనుగ్రహించాడు. అది లోకం ఆనందించవలసింది. ఓకేనా? జనవరి ఒక రోజు కదా ఆనందించడం, జీవితకాలం ఆనందింపజేసేది ఏంటి తెలుసా? ఆయన నిత్యజీవం మనకి ఇస్తానన్నాడు. ఓకేనా అమ్మా? ఇప్పుడు చదవండి యోహాను పత్రిక. ఇప్పుడు 5:11. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అప్పుడు నిత్య జీవం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? చెప్పాలి. నిత్య జీవం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. ఓకేనా అమ్మా? అర్థమైందా? నిత్య జీవం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో? సంఘానికి శిరస్సుగా ఉన్నాడో. ఆ మాట చదివి మనం ముగించుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక. కొలసీ పత్రిక తీసారు. 1:18. 1:18. సంఘము అను శరీరములకు ఆయనే. అంటే ఇప్పుడు ఆయన అంటే ఎవరు? క్రీస్తు. సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తులో ఏముంది? క్రీస్తులో ఏముంది? నిత్య జీవం ఉంది. అంటే ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు వదలు కూడా తెలుసా? నిత్య జీవం వైపు నడిపించేది. అందుకే శక్తి గల వాక్యం. ఓకేనా? క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఏముంది? నిత్య జీవం ఉంది. ఓకేనా? నిత్య జీవము అప్పుడు క్రీస్తు ఉన్నాక మనం లేకపోతే ఏం లేదు? నిత్య జీవం లేదు. నిత్య జీవం లేదంటే అక్కడ ఏం లేదు? వాక్యం. ఓకేనా? కాబట్టి వాక్యం ఎక్కడ దొరుకుతుందో మనం వెతుక్కోవాలి. వాక్యం వెతకడం కాదు, సత్యమును వెతకాలి. సత్యవాక్యములు. ఓకేనా? సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. సత్యవాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఓకే? అందుకే మాట్లాడు. చదవండి. ఆయనే చూడండి. సంఘమును శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఉంది. ఇవ్వాలా లేదా? మనకి మనం ఇవ్వాలి. కలుగు నిమిత్తము ఆయన ఆది సంభూతుడయ్యుండి, ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుడులో ఆది సంభూతుడయ్యాడు. ఆయన ఆది మృతులలో నుంచి లేచుడులో ఆది సంభూతుడు. మొదటి వాడు ఆయనే. ఓకేనా? ఆయన నుండే మనకి పునరుత్థానం, ఆయన నుండే మనకి నిత్య జీవం తప్ప. కానీ ఆయన లేకపోతే మనకేమి లేదు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఏ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు? ఆయన పేరు పెట్టిన సంఘానికి. అంటే క్రీస్తు సంఘానికి క్రీస్తు శిరస్సు. ఇప్పుడు క్రీస్తు సంఘములో లేకపోతే ఏమి లేదు? నిత్య జీవం లేదు. అది మీరైనా సరే నేనైనా సరే. క్రీస్తున్న కాడుంటే నిత్య జీవం ఉంది. అయితే నిత్య జీవానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు క్రీస్తు నామం లేని సంఘంలో ఉన్నట్టు దేని త్రో చేస్తున్నాం? ఆనాడు యూదులు ఎలాగైతే వాక్యం త్రో చేశారు, ఈ నామంతో పని లేదని, ఈ రోజు ఈ సంఘంతో నాకు పని లేదని మనం వాక్యాన్ని త్రో చేస్తున్నాం. వాక్యాన్ని త్రోసించేవాడు నిత్య జీవానికి అపాత్రుడు అవుతాడు. పాత్రులు మావాలా, అపాత్రులు మావాలా? ఈ 2026లో మనమే గమనించి నడుచుకోవాలి. వాక్యానికి లోబడదాం, వాక్యానుసారంగా జీవితం పరిశుద్ధులుగా ఉందాం. నిత్య జీవం మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు లేదా? ఈ ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. పేతురు పత్రిక ఆ వాగ్దానం ఏంటో చెప్తాడు. పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 1.
4 వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడట? అమూల్యము అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చారు. అత్యధికమైన వాగ్దానాలు మనకిస్తే ఊరికి చాలు అనుకుంటున్నాం మనం, అంతేనంటారా? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎలాంటివాట? అత్యధికమునైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు ఉన్న దుష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుంటున్నారట. తప్పించుకుని దేవ స్వభావమందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహం, అంటే దుష్టాత్వం నుంచి తప్పించడానికి వాగ్దానాలు ఇచ్చాడట. ఓకేనా? లోకమందున్న దుష్టత్వమును దురాశను అనుసరించడం వలన లోకమందున్న, ఇప్పుడు దురాశను అనుసరించాం కాబట్టి ఏమయ్యో దుష్టత్వంలో పడ్డాం. దుష్టత్వమును విరవీగుతున్న దుష్టత్వమును కల్మషమును విడిచిపెట్టాలని చెప్పాడు. విడిచిపెట్టగలిగిన శక్తి గల వాక్యం అని చెప్పాడు యాకోబు పత్రికలో. ఇప్పుడు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంటే మనకే కాదండి, దుష్టత్వం నుంచి మళ్లించడానికి. అదే చెప్పాడు చూడండి. దురాశను అనుసరించడం వలన లోకమందున్న దుష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావము, క్షమించండి, లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని. చూసారా ఒక అక్షరం ఎంత పొరపాటు ఇచ్చిందో? అవునంటే కదంట. అంటే దురాశల వలన లోకమందు ఏముంటుంది? భ్రష్టత్వం అన్నాడు. భ్రష్ట మనసు అన్నమాట. భ్రష్టులైన వారు ఏం చేస్తున్నారు? వాక్యం త్రో చేస్తారు. భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొని దేవ స్వభావం, అంటే క్రీస్తు స్వభావం ముందు పాలివారగుట వాటిని అనుగ్రహించు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త. ఎంత జాగ్రత్త ఉండాలంటే క్రైస్తవుడికి? మన మట్టుకు మనమే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలంట. జాగ్రత్త కలవారి మీ విశ్వాసమందు, ఆ జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. మీ విశ్వాసమందు సద్గుణం ఉండాలి. విశ్వాసం ఉండాలి, మంచి గుణం, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన, ఇవి కలిగి ఏమవ్వాలంట మనకి? విస్తరించాలండి. వీటిలో విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. క్రీస్తులు ఎలా ఉండకూడదంట మనం? సోమరు. సోమరు అంటే ఎవడు? బద్దకస్తుడు, ప్రభు పనులు చేయనివాడు సోమరు. నిష్ఫలం, సోమరు ఏం పని చేస్తాడు? ఇప్పుడు నిష్ఫలం అవుతాం. దాని క్రీస్తులు మనకి ఏం కావాలి? ఫలాలు కావాలని కోరుతాం. నిష్ఫలులైనను కాకుండా చేయను. ఈ ఎవరికి లేకపోవును ఏవి? జ్ఞానము, సద్గుణము, విశ్వాసము, ఆశ నిగ్రహం అన్నాడు చూసారు. భక్తి, సహోదర ప్రేమని ఇవి ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడు. బాప్తిసం పొందాలన్న విషయం మర్చిపోతున్నాడు అనమాట. గుడ్డివాడు, దూరదృష్టి లేని వాడు అంటే అర్థం ఏంటి? ప్రభు పనుని, ఆత్మ సంబంధమైన కార్యాలను చూడాలని గుడ్డివారు మొత్తం. దూరదృష్టి అంటే ఏంటి? నాకు పరలోకం ఎత్తానన్నాడు, ఆ వాగ్దానం అక్కడికి చేరతానన్నాడు, నిరీక్షణ లేకుండా బ్రతుకుతాం. అలా మనము ప్రభులో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? నిత్య జీవానికి పాత్రలుగా ఉండాలి. ఆ నిత్య జీవానికి అనుగ్రహించే వాక్యానుసారంగా మనం జీవింపజేసి ముందుకు బలవంతులుగా కొనసాగాలి. ఈ 2026 సంవత్సరంలో మరింత బలముగా ప్రభు పని అధికారాన్ని నన్ను హెచ్చరించుకోండి. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.